ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను ప్రమాదకరమైనటువంటి దారి కాబట్టి మనమందరం కూడా గమనించి ఈ రోజు మేము ఎందుకంటే జై బాపు గాంధీజీ లక్ష్యాలు, జై భీమ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు, జై సంవిధాన్ రాజ్యాంగంలో రాసినటువంటి హక్కులు పేదలకు అందాలనే ఒక ఆలోచన విధానంతో దేశంలో మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు మేము బయట వెళ్లి కనీసం మా వంతు మా తోటి ఎంత చీకటి పడ్డదని తిట్టే బదులు చిన్న దీపాన్నైనా వెలిగిద్దాం, అప్పుడే అది మెల్లమెల్లగా చిన్న దీపమై పెద్ద దీపమై వెలుగునిస్తుందనే ఆలోచన విధానంతో రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో మాకు సహకరిస్తారని మీకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. జై హింద్, జై భీమ్, జై సంవిధాన్. భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించటానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక భేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ పూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి, విభేదాలు సృష్టిస్తున్నాయి, రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి, అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. కాపాడుదాం భారత రాజ్యాంగాన్ని.